తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా 3,70,00,000 నిధులను విడుదల చేయడంతో ప్రధాని నరేంద్ర మోడీకి నర్సంపేట నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈనాడు ఏదైతే మన తెలంగాణలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు కేంద్ర పర్యాటక మరియు గిరిజన మంత్రిత్వ శాఖల ద్వారా తాత్కాలిక వసతులన్నీ కూడా వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పి మొన్న జనవరి 23వ తారీఖు నాడు 3,70,00,000 రూపాయలను భక్తుల సౌకర్యార్థం మంజూరు చేయడం జరిగింది. మరియు ఇంతకుముందు గిరిజన సర్క్యూట్ పేరు మీద ఆ ఏరియాను ఒక పర్యాటక ప్రాంతంగా మరి గిరిజన ఏరియాలన్నీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 80 కోట్ల రూపాయలను ములుగు చుట్టుపక్కల ఉన్న లక్నవరం కావచ్చు, భోగత జలపాతం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా పర్యాటక ప్రాంతాలు అన్నింటిలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా 80 కోట్ల రూపాయలను కూడా ఆ మధ్యలోనే మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఏరియాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా గిరిజన వెనుకబడిన ఏరియాలన్నీ కూడా దేశంలో ముందుకెళ్లాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వసతులు సమకూర్చి ఇప్పుడు కూడా 3,70,00,000 రూపాయలను భక్తుల సౌకర్యార్థం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేడారం జాతర రాగానే కాంట్రాక్టర్ల కడుపు నింపుకునేటందుకు అన్నట్టు వాళ్ళు తాత్కాలిక పనులు చేసుకుంటా మొన్న అక్కడ మేడారంలో ఉన్న అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న ఆ ఏరియా ములుగు ప్రాంత వాసులు కావచ్చు, ఆడికి పోయి ఈ తాత్కాలికమైన పనులన్నీ కూడా వీళ్ళు కాంట్రాక్టర్ల కడుపు నింపేటందుకు చేస్తున్నారు తప్పితే పూర్తిగా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా, ఒక నాణ్యత లేకుండా చేస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తాత్కాలికమైన 3,70,00,000 రిలీజ్ చేసినందుకు గాను మరియు పర్యాటక డివిజన్గా వాళ్ళకి 80 కోట్ల రూపాయలు ఎప్పటి నుంచి రిలీజ్ చేసినందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే మీరు అవలంబిస్తున్న విధానాలు కేవలం కాంట్రాక్టుల కోసమే, కాంట్రాక్టులతోటి అభివృద్ధి అని చెప్పి మీరు అవలంబిస్తున్న విధానాలు ఎప్పుడు కూడా అక్కడ టెంపరీ పనులే జరుగుతున్నాయి, మేడారంలో పర్మనెంట్ పనులు జరుగుతలేవు. సో ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నాణ్యతాపరమైన మరియు పర్మనెంట్ పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. నర్సంపేట నియోజకవర్గంలో మొదటిగా నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం 130వ కార్యక్రమం సందర్భంగా ఒక దేశ ప్రధాని ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి నేరుగా సంభాషించేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారి ద్వారా దొరకడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రభుత్వ పథకాన్ని, అదేవిధంగా ఎక్కడ ఏ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినా మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ ఈ మన్ కీ బాత్ ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రజలతోటి ఏకమై ప్రజలతోటి సంభాషించేటువంటి విధానాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆదివారం రోజు జరిగేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అదేవిధంగా మేడారం జాతర గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పరిపాలనలో కానీ నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయం తెలిసిందే. వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తారు, కానీ శాశ్వతమైనటువంటి నిర్మాణాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ జరగడం లేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం జరిగేటువంటి మేడారంలో అతిపెద్ద గిరిజన జాతరలో ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి అన్ని ఏర్పాట్లు, నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా ఎన్నడూ లేని విధంగా మేము ఒక కొత్త రూపాన్ని ఇస్తాం మేడారానికి. మేడారం చరిత్రలో కాంగ్రెస్ చేసేటువంటి అభివృద్ధి
చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు. కానీ ఇప్పుడే ప్రజలకి కనీసం తాగునీటి అవసరాలు కానీ మరుగుదొడ్లు కానీ అక్కడ నివాస యోగ్యానికి అవసరమైనటువంటి వనరులు కానీ ఇప్పటి వరకు చేపట్టకపోవడం చాలా విడ్డూరకరం. కేవలం మాటలు, వారి చేతలు అన్నీ కూడా ప్రకటన రూపంలో లేదా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఉట్టిన వెంటనే నిన్న 3,80,00,000 రూపాయలని వెంటనే నివాసాలకి, ప్రజలకు, భక్తులకు నివాసానికి విడుదల చేయడం జరిగింది. గతంలో కూడా 80 కోట్ల రూపాయలని పర్యాటక రంగానికి పాకాలు కానీ దానికి సంబంధించి పర్యాటక రంగం చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా వివక్ష లేకుండా తెలంగాణకి అన్ని రకాలైనటువంటి నిధులను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలని, ఈ విషయాలన్నీ కూడా ప్రజలు పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు ముందుకు రావాలని అందరూ చేయి కలిపి భారతీయ జనతా పార్టీని నర్సంపేట మున్సిపాలిటీలో తెలంగాణలో కూడా ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.